సమస్యలపై పోరాడితే మాపై దుష్ప్రచారం సరికాదన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయపోలు గ్రామంలో ప్రజలపై సమస్యలపై శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని, కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారం సరికాదని బీజేపీ మండల అధ్యక్షులు గోదాల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు మార్గం నాగార్జున సాగర్ హైవే నుంచి విజయవాడ హైవేను కలుపుతుందన్నారు. ఈ మార్గం వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండడంతో రోడ్డు కోసం వినూత్న రీతిలో వరి నాట్లు వేసి దిష్టభూమి దహనం చేస్తామని తెలియజేశారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే దానికి తగిన మూల్యం చెల్లిస్తామని పేర్కొన్నారు. రాయపోలు గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాయపోలు గ్రామంలో నిన్న గత 2 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను ప్రజల సమస్యలే మా సమస్యలుగా మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలనే విషయంలో వినూతన ప్రదర్శన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన నెల కింద వస్తే, ఎమ్మెల్యే గారు నెల కింద గ్రామానికి వస్తే ఆ రోజు వినతి పత్రం ఇచ్చి అతనికి శాల్వా కప్పి సన్మానించి గ్రామంలో ఉన్న సమస్యలను మేము చెప్తే తను వెంటనే 2 రోజుల్లోనే టెంపరీ రోడ్ అయినా వేయించి ఇక్కడ దుమ్ము దూరు లేకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వివరించడం జరిగింది. దానికి కన్సర్న్ అధికారులు కూడా పిలిచి మా ముందే మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యని పట్టించుకోకపోవడంతో ఆల్రెడీ ఒకసారి వినతి పత్రం ఇచ్చాము, రెండోసారి ఇంటిమేషన్ చేసినాము, మూడోసారి మేము వరి నాటేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరిక పోకడ జరుగుతుందా రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యూన్స్ లో కానీ మాకు అర్థమైతలేదు. ఈ విషయాలను మీరు దృష్టికి తీసుకుపోవాలి. అదేవిధంగా నిన్న అగ్రికల్చర్ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ గారు కూడా ఇంకొక పాయింట్ పెట్టడం జరిగింది. ఆయన చేసిన మెసేజ్ లో ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షుడు ఇంకా కాంట్రాక్టర్ల ముసుగులనే ఉన్నాడు, ఆయన చేసిన పనులన్నీ నాసి రకం పనులని చెప్తున్నారు కదా. నేను ఈ రోజు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను చేసిన గతంలో 10 ఏళ్ల నుంచి నేను చేసిన రోడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఒక టైం ఇవ్వండి, మనం పోదాం, కన్సర్న్ అధికారులు తీసుకొని పోదాం. నిజంగానే లోపాలు ఉన్నట్టయితే దాన్ని రెక్టిఫికేషన్ చేపియండి, దాని మీద కేసులు పెట్టండి. దానికి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని గ్రామ ప్రజల సముఖంగా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నైట్ 9 గంటలకు 10 గంటల వాస్తవానికి చర్చ జరిగినప్పుడు ఇవి